స్కూల్ నుంచి వచ్చే దారిలో పాపని కిడ్నాప్ చేశారు. 1 గంట మాత్రమే టైం ఇచ్చారు. ఈలోగా నిన్ను వాళ్ళకి అప్పగించలేదంటే పాపని చంపేస్తావు అంటున్నారు. పాప నేను చేయకు, నీకు కావాల్సింది నేనేగా. అంత ప్రేమ చంపైనా పాప నేను చేయకండి, వదిలేయండి. నాకు చాలా భయం వేస్తుంది డార్లింగ్. ఏం లేదు డార్లింగ్, ఇది జస్ట్ ఒక ఆట. నువ్వు ఆడతావు కదా. అలాగే ఇది ఒక పెద్దవాళ్ళ ఆట. ఓహో, ఇది ఆట. నేను భయపడ్డాను. సరే, నువ్వు ఒక పని చేయాలి. నువ్వు డాడీతో ఇంటికి వెళ్ళు, నేను వెళ్తూ ఆడుకొని వస్తాను. ఓకే. వెళ్ళు. చెప్పు. భైరవగారిని కొట్టి పడేశాను. చంపైనా వద్దు, వాడిని ప్రాణాలతో ఉంచు. వస్తున్నాను. వాడి కంట్లో పొగరు కనిపించిందిరా. వాటిల్లో నేను భయం చూడాలి. ముందు వాడి కాలి నేనే నరకాలి. సరే, త్వరగా రా. భయం వేస్తుంది డార్లింగ్. ఏం లేదు డార్లింగ్. కారు మీద పెట్టిన కాలునే కాదు, ఆ డిన్నర్కి ముక్కలు చేసేయి. పాతి పెట్టేసి వెళ్ళిపోదాం. వెళ్ళన్నా. ఏడ్రా. అయ్యో, ఇక్కడే కట్టి పడేసానే. ఇక్కడంటే ఏడ్రాడు. ఏంట్రా అన్నా, వదిన భోంచేనని మారం చేస్తున్నారన్నా. ఏమంటున్నారా? ఎవరా? ఎవరు? ఫోన్ ఇవ్వు. జనకి, నా మాట విను బంగారం. కొంచెం తిను. కొంచెమైనా బలం ఉండాలిగా. నా మాట విను బంగారం. ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు అన్న వీడు. నీ త్వరగా వచ్చేస్తా. నువ్వు తిను. నీ ఎంత టెన్షన్ లో ఉన్నారు? నీ పిల్లల పూట భోంచేపోతే చచ్చిపోతుందా? కోపం వచ్చేసింది. రే 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 బాబు, గంగా గంగా, రే నా మాట వినరా. రే 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 రే, నేను చెప్పింది వినరా. రే రే రే, ఎంత చెప్పిందో వినకుండా అయిపోతాడు. రేయ్,
ఇక్కడ ఇన్ని సమస్యలుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావురా? ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్ అంటే. నాకేమైనా పర్వాలేదు, ఇక నుంచి నీతోనే ఉంటాను. కోర్టుకొచ్చిన 20 మంది పేర్లు నోట్ చేసి మేనేజ్మెంట్కి అగైన్స్ట్గా పనిచేస్తున్నామని, అందువల్ల మేం పాస్ అవడం కష్టం అంటూ మా పేరెంట్స్కి SMS చేశారన్నా. ఏమైందని అమ్మా నాన్న ఫోన్లు చేస్తూ ఉన్నారన్నా. మా చదువుకి ఇబ్బంది కలుగుతుందేమోనని భయంగా ఉంది. తన మొహం బయటికి తెలియదన్న ధైర్యంతో ఎవరినైనా ఎలాగైనా ఎగతాళి చేయొచ్చు, ఏడిపించొచ్చని చాలా మంది సోషల్ నెట్వర్క్ని తప్పుగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ మన వైజాగ్ సిటీలో హుదూ తుఫాన్ దెబ్బకి పేద ధనిక తేడా లేకుండా అందరూ వెలవెల్లాడినప్పుడు అదే నెట్వర్క్ని చాలా మంది మంచికి ఉపయోగించుకున్నారు. ఎవరో ఎవరికీ తెలియకుండా చాలా మంది చాలా రకాలుగా సాయపడ్డారు, మూర్తి భవించిన మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు. అదే సోషల్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని మనం కూడా ఒక పని చేద్దామా? సార్, వైజాగ్ లో జరగబోయే ఫంక్షన్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా మీకు విద్యారత్న బిరుదు ప్రదానం జరగాల్సి ఉంది. ఆఖరి క్షణంలో మీ పేరు తొలగించడానికి కారణం? ఈ ప్రశ్నని ప్రధాని అడగండి. బిరుదు ఇవ్వకపోవడమే కాక ప్రధాని మిమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడలేదని విన్నామే. నన్ను కలవని పరిణామాల్ని ఆయన ఎదుర్కొంటాడు. సార్, రాజకీయ వర్గాల్లో మీ పలుకుబడి తగ్గిందంటున్నారే. నా పలుకుబడిని నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తాను. సార్ తర్వాత ఎలక్షన్స్ కి ఇంకా 4 ఏళ్ల టైం ఉందే. ఎవడన్నా చచ్చిపోతే 4 నెలల్లో కూడా ఎలక్షన్స్ వస్తాయి. చాలా స్వామి, నాకు నిజం తెలియాలి. చూడరాది. చివరిగా ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న. ఏంటి? ఇప్పుడు మీకు రాకుండా పోయిన ఈ బిరుదు వాళ్ళుగా ఇచ్చింది కాదు, మీరు డబ్బులిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నించారంటున్నారు. అది నిజమా? నిజమైతే మాకు క్లారిఫై చేయండి. ఏ పత్రిక నీది? శంఖనాథం అని పేరండి. నిన్నటి నుంచే ఊదడం మొదలెట్టాం. ఇందుకే నేను రాను. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటా. ఏయ్, ఎంత కష్టపడి అన్నను ప్రెస్ కాన్ఫరెన్స్ సమాధానం పంపించాను. చెప్పకుండా ఇలాగైనా ప్రశ్నలు అడిగేది? రమ్మండి. పోండి, పోండి. ప్రశ్నలు అడుగుతున్నారు ప్రశ్నలు. హలో, ఏంటి కోటయ్య, బిరుదు మ్యాటర్ వర్కౌట్ అయినట్లేదు? రై 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 5 నిమిషాల కంటే నేను బతకనని చెప్పా. ఇంకా ఉన్నాను. ఇక నుంచి ప్రతి నిమిషం నేనెందుకు ఇంకా ప్రాణాలతో బతికున్నానని నువ్వు బాధపడ్డం మొదలెడతావురా. తెల్లారుజామున నేను చెప్పేస్తా. అన్నా 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 అన్నా, మీ మాట బలించింది. ఏమంటున్నావురా? గంగారెడ్డి గారి పిల్లం చచ్చిపోయిందట. దానికి ఎందుకు నా మాట ఫలించిందంట? ఆ రోజు మీరేగా అన్నారు. చస్తావంటాను. చస్తావా? చెప్పారు. ఇలా అని బయటికి వెళ్ళి వాక్కో. ఇల్లు మంచి దండ ఆర్డర్ చేయి. పో. పెద్దదిగా చేస్తా. బండాపు అన్న, మళ్ళీ పోస్టర్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పోరం బోకు. ఎవరు అంటించింది? ఇంకెవడు? ఆడే. పోస్టర్ బానే వేసాడు, కాకపోతే గంగాగాడు పెళ్ళం పోస్టర్ మీద అట్టించేశాడు. అన్నా, వాడేదో ప్లాన్ తోనే ఇవన్నీ చేస్తున్నాడు. మనం చాలా హుషారుగా ఉండాలి. తీరా బండిది. రే, తీరా అన్న, ఇటు చూడు. 12 షీటర్ ఇక్కడ కూడా అంటించారా? మొత్తం అంటించారా? అయ్యో, చావు పక్కన అన్ని అంటించారు. ఎవరు అంటించారు? ఇప్పుడు గంగారెడ్డి ఏమనుకుంటారు నా గురించి? ఏమైపోతున్నాయి? టెన్షన్. ఇది నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని పీలిస్తే 10 నిమిషాల వరకు నవ్వడం కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇదిగోండి, ఇప్పుడు సెట్ అయిపోతుంది. కొట్టుకోండి. నేను దిగి తలుపు తీస్తా. అన్నా
ఏమైంది అన్నా అదే నవ్వకూడదనా అన్నా పోండి అయ్యా పోండి ఎక్కడికి వచ్చినా మీరు ఒకళ్ళు పోండి అంటున్నాను కదా ఏ ఛానల్ నువ్వు అయ్యో అన్నా పోదాం ఇదిగోండి దండ వేసేయండి నవ్వుతున్నా వేసేయండి తీసుకెళ్ళిపోతాను చాలా మంది కూర్చో ఉండరా అన్న నవ్వకుండా రండి పోదాం వాడే వాడే పదలు పోదాం నవ్వద్దన్నా మీరు ఊరుకుంటారా సావింటికి వచ్చి ఎలా విరబడి నవ్వుతున్నాడు చూడు సచ్చినోడు. ఏం చేసావురా వదినా వదినా రండన్నా అన్నా రండన్నా రండి పోదా పోదా అన్నా చాలా బండి ఎక్కండి అన్నా మళ్ళీ రేపు కూడా వచ్చి నవ్వుతానంటున్నాడు అన్న. రేపు వస్తాంలా రేపు వస్తాం నేను ఒంటరి వండి చేసి వెళ్ళిపోయావే.